జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఈరోజు నేను చెప్పబోయే స్తోత్రం మణిద్వీప వర్ణన. ఇది విన్నంత మాత్రం చేత సకల సంపదలు కలుగుతాయి. మొదలు పెడుతున్నాను. మొదలుపెట్టే ముందు చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. మొదలు పెడుతున్నాను. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. పద్మరాగములు సువర్ణమణులు పదియామడుల పొడవున గలవు, మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలన సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము, అది మనకు కైవల్యము, అది మనకు కైవల్యము. ఈ మణిద్వీప వర్ణన అనేది ఇప్పుడు ఒక పార్ట్ కింద చెప్పాను. ఇది మొత్తం 4 పార్ట్ల కింద చెప్తానండి. అందరూ వినండి. ఇది విన్నంత మాత్రం చేత మన ఇంట్లో సకల సంపదలు తాండవం చేస్తాయి. ఇది సంస్కృతంలోని అమ్మవారు దేవీ భాగవతంలో రచించారు వ్యాసుల వారు. అది కూడా చదువుతానండి రానున్న రోజుల్లోని. అది కూడా మీకు చేసి వీడియోస్ పెడతాను. కాకపోతే అది చిన్న చిన్న శ్లోకాల కింద ఉంటుంది. మొత్తం 298 శ్లోకాలు దగ్గర ఉంటాయి అవి. అందుకని కొంచెం లేట్ అవ్వచ్చు. అది ప్రజెంట్ ఇప్పుడు ఇది పెట్టాను కదా, ఇది పార్ట్ల వారీగా పెడతాను. మీ అందరూ కుదిరితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మహాశక్తి మణిద్వీప వర్ణన చదవటం వల్లనే మన ఇంట్లో సంపదలు అనేవి, సంపద అంటే మీకు ముందర వీడియోల్లో చాలా విషయాల్లో చెప్పాను నేను మీకు. సంపద అంటే ఐశ్వర్యం ఒక్కటే కాదు, సంతోషాలు, ఆరోగ్యం అన్నీ కూడా ఉంటాయండి. మెయిన్లీ ఈ స్తోత్రం చదవటం వల్ల, రోజు వినటం వల్ల మనకి ఇంట్లో గొడవలు అనేవి రావు, సుఖశాంతులు ఉంటాయి. కొత్త కొత్త ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ప్రతిరోజు వినండి.
విన్నంత మాత్రం చేతే మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటారు. ఆ అమ్మలు కన్నా అమ్మ అఖిలాండేశ్వరి దేవి దీనికి సాక్ష్యం. ఖచ్చితంగా ఎవరినైనా అడగండి, మణిద్వీప వర్ణన ఖచ్చితంగా 41 రోజులు గనక మనం విన్నట్టు చదివినట్టు కానీ చేస్తే, మనం ఏది అనుకుంటే ఒక కోరికని కోరుకొని మనం దీన్ని కనుక మొదలు పెడితే 41 రోజులు ఖచ్చితంగా చేసినట్టయితే ఏ ఆటంకం లేకుండా మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. ఇది ఈరోజు వీడియో అండి. మరో రోజు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరో చక్కటి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. అందుకని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు పెట్టగలుగుతాను. జై హింద్ అండి. జై శ్రీరామ్.